ఈ గొడవలన్నీ పక్కన పెట్టు బావా. నీకు పెళ్లి చూపులేంది, ఫోటోలు చూపించడేంది, అసలు ఎవరా అమ్మాయి? నాకేం తెలిసే, ఇంట్లో మా అమ్మ నాన్న చెప్తే అసలు అర్థం చేసుకుంటలేరు. ఏదో కరీంనగర్ వాళ్ళట, ఇంకా నాకు డీటెయిల్స్ ఇట్లా ఏం రాలేదు. ఫొటోస్ పంపిస్తా అన్నారని చెప్పేసి అన్నారు మా నాన్న. సరే బావా, ఇక మంచిది. నువ్వేమో ఇంట్లో సంబంధాలు చూసుకో, మా ఇంట్లో ఏమో ఈ గొడవలతోటే సరిపోతుంది. ఏందే మంచిగా సంబంధాలు చూసుకోవాలన్నా? నేను ఇప్పటివరకు ఎన్ని సంబంధాలు చూసుకున్నా నాకు అర్థం కాదు. నీకన్నా మీ అన్న ఇంకొక సంబంధం తీసుకొని వచ్చిండు, కానీ నాకు ఇప్పటివరకు ఏదైనా సంబంధం వచ్చిందా అనే రాక ఏదో వాళ్ళు ఒక ఫోటో పంపిస్తా అని చెప్పేసి అన్నారు. దాన్ని ఎట్లా చెడగొట్టాలో దేవుడు అని చెప్పేసి నేను ఆలోచిస్తా అంటే నువ్వు మంచిగా సంబంధాలు చూసుకోవాలని చెప్పేసి నన్నే అంటావు. నీకు చెడగొట్టే ఉద్దేశం ఉంటే ఫోటోలు పంపించేదాకా ఎందుకు వస్తుంది బావా? ఈ రోజు ఫోటోలు అంటావు, రేపు పెళ్లి చూపులు అంటారు, ఎల్లుండి పెళ్ళి అంటారు. గట్లెందుకు మాట్లాడుతాను చెప్పి, పైన తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు తదాస్తు అన్నారనుకో ఇద్దరు జీవితం ఆగమవుతుంది. ఇక ఆ పైన తదాస్తు దేవతలు తదాస్తు అనకముందే ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేసుకో. మీ ఇంట్లో మా ఇంట్లో చెప్పేద్దాం మన గురించి. సరేనే, నేను పోయి ఆడ ఫంక్షన్ హాలు, ఆ డీజే అవన్నీ మాట్లాడుకుని వస్తా. మన ఇంట్లో మన విషయం చెప్పుడుతోటి ఇక మనకు